నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపా నాదెళ్ళ అశాస్త్రీయంగా భూముల విలువ పెంపు భూమి అనేది పెరగదు కానీ భూమి విలువ మాత్రం పెరుగుతూనే ఉంటుంది ఒక్కోసారి భూమి విలువ ఆకాశంలో కూడా దూసుకెళ్తూ ఉంటుంది ఈ ఇంట్రడక్షన్ సంగతి అలా ఉంచితే ఈ రాష్ట్రం అని కాదు ఆ రాష్ట్రం అని కాదు ఏ రాష్ట్రంలో అయినా భూముల విలువ పెంపు అనేది శాస్త్రీయంగా జరగడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి భూముల విలువ అవసరమైనప్పుడు పెంచడం కాకుండా ప్రభుత్వానికి డబ్బు అవసరమైనప్పుడు పెంచుకుంటూ వెళ్ళడం అనే సాంప్రదాయం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొనసాగుతూ వస్తుంది తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువను పెంచారు ఉదాహరణగా చెప్పాలంటే 10 ఏళ్ల క్రితం ఎకరం 2 లక్షల వరకు ఉన్న భూమి విలువ ఇప్పుడు 10 లక్షలు దాటిపోయింది ఇలా భూమి విలువ పెంచడం వల్ల ప్రజలకు కలిగే మేలేంటనే విషయం అలా ఉంచితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది ఆదాయం పెంచుకోవడం కోసం తప్ప ప్రభుత్వాలకు భూముల విలువ పెంచడం వెనుక మరో ఉద్దేశం ఏమీ కనిపించడం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇచ్చిన హామీలు తీర్చడానికి ప్రభుత్వానికి డబ్బు కావాలి దానికి రేవంత్ రెడ్డికి కనిపించిన మొదటి మార్గం భూముల విలువ పెంచడం తద్వారా రిజిస్ట్రేషన్ రాబడిని పెంచుకోవడం ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల విలువ పెంచే విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడున్న విలువను ఏకదం రెండింతలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇలా ఇష్టం వచ్చినప్పుడల్లా భూముల విలువ పెంచుకుంటూ వెళ్లడం భూముల విలువను పెంచడంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరించకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందేమో కానీ సామాన్యుడికి భూమి అందుబాటులో లేకుండా పోతోంది